హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఆల్మోస్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేసాం. ఆల్రెడీ దీనికి రీజన్స్ నేను వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. బికాస్ ఆఫ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ టారిఫ్ 50% నుంచి 18% తగ్గించారు. అప్పటి నుంచి మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. సో ఫైనల్ గా ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ క్లోజ్ అయ్యి నిఫ్టీ ప్రీవియస్ డే రెసిస్టెన్స్ అన్న 25,800 అబౌవ్ క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ డీటెయిల్ గా రెడీ చేసుకుందాం. ఒకసారి ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్టివిటీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మార్కెట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత మనకి ఇమీడియట్ కరెక్షన్ వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది మూమెంట్ మొత్తం కూడా ఫస్ట్ 5 minutes లో వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కంప్లీట్ డే మొత్తం కూడా సైడ్ వేస్ కన్సాలిడేషన్. అండ్ ఈవెన్ దో ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ 25,800 దగ్గర సపోర్ట్ చేస్తుంది. సో దట్స్ వై రేపటి మార్కెట్స్ లో దీని మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ అట్ ది సేమ్ టైం రెసిస్టెన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 26,000 దగ్గర ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది. సో రౌండ్ ఫిగర్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ లెవెల్స్ కింద వర్క్ అవుతాయి. సో దాని బేస్ బట్టి చూసుకుంటే 26,000 దగ్గర వీ కెన్ విట్నెస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ప్రైస్ యాక్షన్ బట్టి మనకి లెవెల్స్ వచ్చినాయి. బట్ ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో సెంటిమెంట్ ఏం చెప్తుందో కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జనరల్ గా మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేయాలంటే మనం ఎన్ఎస్సీ వెబ్సైట్ కానీ సెన్సిబుల్ యూస్ చేస్తాం కదా. బట్ ఇప్పటి నుంచి మీరు ఎవ్రీథింగ్ ఫస్ట్ స్టాక్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. బికాస్ ఫస్ట్ స్టాక్ లో రీసెంట్ గా తీసుకొచ్చే చేంజెస్ F&O ట్రేడర్స్ కి చాలా బెనిఫిట్ అవుతున్నాయి. అండ్ ఈజీగా మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అనాలిసిస్ కూడా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వన్ స్టెప్ సొల్యూషన్. సో సింపుల్ గా ఒకసారి చూడండి. సో వన్స్ మీరు ఫస్ట్ స్టాక్ లో లాగిన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిఫ్టీ 50 అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నిఫ్టీ 50 క్లిక్ చేయాలి, మనకి చార్ట్ వస్తుంది. మీరు ఒకవేళ ఈ చార్ట్ లైన్ చార్ట్ ని క్యాండిల్స్టిక్స్ గా మార్చుకుంటే క్యాండిల్స్టిక్స్ గా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ట్రేడింగ్ డైరెక్ట్ గా లింక్ అయిపోతుంది. సో మీరు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో కూడా మీరు క్యాండిల్స్టిక్స్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో కొంచెం డీటెయిల్ గా వెళ్తే మీకు ఇక్కడ FIO అనాలిసిస్ అని ఉంటుంది. సో నిఫ్టీ 50 కి సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అనాలిసిస్. సో మీకు ఇక్కడ అవైలబుల్ అవుతున్న నియరెస్ట్ కాంట్రాక్ట్స్ ప్రైజెస్ చూసుకోవచ్చు. అండ్ కొంచెం కిందకి వెళ్తే మీకు డైరెక్ట్ గా ఇక్కడ పీసర్ రేషియో క్యాలిక్యులేట్ విత్ గ్రాఫ్ తో సహా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 2 లైన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఒకటి బ్లూ లైన్, ఇది మనకి ప్రైస్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే నిఫ్టీ 50 యొక్క ప్రెసెంట్ ప్రైస్. ఇక్కడ ఏదైతే గోల్డెన్ కలర్ ఉందో ఇది పీసర్ వాల్యూ ని ఇండికేట్ చేస్తుంది. సో ప్రెసెంట్ పీసర్ వాల్యూ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1 అబౌవ్ ఉంది. సో క్లోజ్ టు 1.05 ఈ లెవెల్ దగ్గర ఉంది. సో పీసర్ వాల్యూ 1 అబౌవ్ ఉందంటే 1 క్రాస్ అయిందంటే మార్కెట్స్ బుల్లిష్ సెంటిమెంట్ లోకి వెళ్తున్నాయి, పాజిటివ్ సెంటిమెంట్ లోకి ఎంటర్ అవుతుంది మీనింగ్. సో డైరెక్ట్ గా మీరు క్యాలిక్యులేట్ చేయకుండానే మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో పీసర్ వాల్యూ వచ్చేస్తుంది. అండ్ మనం కొంచెం కిందకి డౌన్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే యూ కెన్ సీ. సో టోటల్ పుట్ సైడ్ 17.02 crores, కాల్ సైడ్ 18 crores. సో పీసర్ వాల్యూ 1.04 బుల్లిష్ సెంటిమెంట్. సో ఓవరాల్ గా ఆప్షన్ చైన్ అనాలిసిస్ ని మొత్తం కూడా మీకు సెన్సిబుల్ లో ఎలాగైతే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుందో సేమ్ లెవెల్ లో మీకు ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. సో జనరల్ గా సెన్సిబుల్ కి దీనికి ప్రాబ్లం ఏంటంటే మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుని మల్టిపుల్ వెబ్సైట్స్ లో అనాలిసిస్ చేసుకుని అప్పుడు బ్రోకర్ లో ట్రేడ్ చేస్తాం. బట్ ఇవన్నీ టూల్స్ కూడా సింగిల్ బ్రోకర్ లో ఉంటే మనకి ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఆప్షన్ చైన్ బట్టి మీకు 26,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ రెసిస్టెన్స్ అని కూడా రిప్రజెంటేషన్ వచ్చేస్తుంది. సో 26,000 ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అండ్ ఈవెన్ 25,800 దగ్గర కూడా మనకి సపోర్ట్ ఉంది. అండ్ మ్యాక్స్ పెయిన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మ్యాక్స్ పెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ పాయింట్ దగ్గర అయితే నిఫ్టీ ఎక్స్పైరీ జరిగితే ఆర్ఎస్ ఆ పర్టికులర్ ఇండెక్స్ ఎక్స్పైరీ జరిగితే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ కి బెనిఫిట్ అవుతుంది, ఆర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ సేఫ్ అవుతారు, ఆర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ బయర్స్ కి ఎక్కడ లాస్ వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ని డ్రైవ్ చేసేది ఆప్షన్ సెల్లర్స్. దే ట్రేడ్ విత్ వెరీ బిగ్ క్యాపిటల్. వాళ్ళు మార్కెట్ లో కొన్ని వేల కోట్లు తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ క్యాపిటల్ ప్రొడక్షన్ కోసం చూస్తారు కాబట్టి ఏ పాయింట్ దగ్గర మార్కెట్ ని ఎక్స్పైరీ చేస్తే వాళ్ళు సేఫ్ కొంటారు అనేది చెక్ చేసుకుని దాన్ని బట్టి మార్కెట్ ని డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ పాయింట్ ని మనం మ్యాక్స్ పెయిన్ అంటాం. అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ కి ప్రాఫిట్ వచ్చి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ బయర్ కి లాస్ వచ్చే పాయింట్ ని మనం మ్యాక్స్ పెయిన్ అంటాం. అండ్ యాజ్ పర్ డేటా ఇప్పుడున్న డేటా బట్టి మ్యాక్స్ పెయిన్ 25,800 దగ్గర ఉంది. అండ్ 25,800 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది మనకి. సో ఈ డేటా బట్టి మోస్ట్లీ రేపు మార్కెట్ లో 25,800 దగ్గర ఎక్స్పైరీ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ డే మొత్తం మీద మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే సో ఇక్కడ మీకు రెడ్ సైడ్ కనిపించేదంతా కూడా పుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రీన్ సైడ్ కనిపించేదంతా కాల్ సైడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రోజు మొత్తం కూడా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంది కంపేర్ టు కాల్ సైడ్. సో పుట్ సైడ్ చాలా అగ్రెసివ్ గా బిల్డ్ చేశారు. పర్టికులర్ గా 25,800 దగ్గర చాలా స్ట్రాంగ్ గా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేశారు, విచ్ ఇండికేట్స్ సపోర్ట్ ఒక స్ట్రెంగ్త్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్ ఈ రోజు మార్కెట్ లో గ్యాప్ అప్ చూసాం. ప్రైస్ యాక్షన్ బట్టి పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఆప్షన్ అనాలిసిస్ లో కూడా పీసర్ వాల్యూ 1 కనిపిస్తుంది బుల్లిష్ మార్కెట్. అండ్ ఓవరాల్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మీకు కాల్స్ తో కంపేర్ చేసుకుంటే పుట్ సైడ్ చాలా ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు, అది కూడా మనకి పాజిటివ్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకి డేటా మొత్తం కూడా పాజిటివ్ కనిపిస్తుంది కాబట్టి దీని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఇలా మీరు సింపుల్ గా డైరెక్ట్ గా ఫస్ట్ స్టాక్ బ్రోకర్ నుంచే మీరు ఏ స్టాక్ కి సంబంధించిన FIO అనాలిసిస్ అయినా
పైన ఎవ్రీథింగ్ సింపుల్ గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకా ఫర్దర్ డేస్ లో కూడా ఫస్ట్ స్టాక్ గురించి కంప్లీట్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో చేస్తాను. ఇందులో ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటి, వాటిని ఎలా యూస్ చేసుకుని మనం సింపుల్ గా రీసెర్చ్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోలో రిలీజ్ చేస్తాం. అండ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం ఫస్ట్ స్టాక్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ తీసుకొస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మన రిఫరల్ లింక్ తో ఫస్ట్ స్టాక్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫ్లాట్ 15 రూపీస్ బ్రోకరేజ్ ఫర్ లైఫ్ టైం వస్తుంది. జనరల్ గా మీరు ఏ ట్రెడిషనల్ బ్రోకర్ తీసుకున్నా, స్టాండర్డ్ బ్రోకర్స్ గురించి మాట్లాడతాను, ఏ బ్రోకర్ అయినా సరే మీకు 20 రూపీస్ పర్ ఆర్డర్ చార్జ్ చేస్తారు. అండ్ ఈవెన్ ఫస్ట్ స్టాక్ కూడా 20 రూపీస్ పర్ ఆర్డర్ చార్జ్ చేస్తారు. బట్ మీరు కనుక మన రిఫరల్ లింక్ తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫ్లాట్ 15 రూపీస్ బ్రోకరేజ్ వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ స్టాక్ రిఫరల్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ ఆఫర్ ఓన్లీ ఫస్ట్ 20 పీపుల్ కి మాత్రమే. సో ఈ రోజు ఎవరైతే ఫస్ట్ 20 పీపుల్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి 15 రూపీస్ బ్రోకరేజ్ అనేది లైఫ్ టైం వస్తుంది. సో మూవింగ్ ఫర్దర్, సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సినారీస్ అన్ని చూసుకుంటే మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి పాజిటివ్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ప్రయారిటీ బై ఆన్ డిప్ స్ట్రాటజీ. సో రేపటి మార్కెట్ లో కూడా స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే ఇమీడియట్ గా ట్రేడ్ తీసుకోవద్దు. ఒకవేళ మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయితే మనకి ఆబ్వియస్లీ 25,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. ఆర్ఎస్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఇమీడియట్ గా ఈ రోజు ఇంట్రాడే హై లెవెల్ బ్రేక్ చేయొచ్చు, లైక్ 25,900. సో ఈ లెవెల్ బ్రేక్ చేసిన దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. ఇక్కడ కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ టార్గెటింగ్ టిల్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 26,000 దగ్గర స్ట్రాంగ్ సైకలాజికల్ లెవెల్ ఉంది. అక్కడ వరకు మనం ట్రేడ్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఆప్షన్ అనాలిసిస్ లో కూడా మీకు 26,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపించింది. కానీ ఇక్కడ 25,800 దగ్గర ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మీరు ఇంకో చెక్ చేసుకోవాల్సిన సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఇదే 25,800 దగ్గర మీకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. ఇది కనుక కనిపించకపోతే అప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఇందాక చూసిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బట్టి మ్యాక్స్ పైన్ 25,800 దగ్గర ఉంది కాబట్టి మ్యాక్స్ పైన్ లెవెల్ ఎప్పుడు కూడా ఒక మ్యాగ్నెట్ లాగా వర్క్ అవుతుంది. అంటే ప్రైస్ ఆ లెవెల్ నుంచి దూరం వెళ్ళినప్పటికీ ఇమీడియట్ గా ఆ లెవెల్ కి బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఈ రోజు మొత్తం చూడండి, మార్కెట్ 25,800 నుంచి దూరం వెళ్ళినా మళ్ళీ అక్కడికి వచ్చింది, మళ్ళీ ఇంక్రీస్, మళ్ళీ కరెక్షన్. ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ప్రైస్ మొత్తం మొమెంటం కనిపించారు. అందుకని రేపు 25,800 దగ్గర మీకు ఒక బయింగ్ క్యాండిల్ కానీ బయింగ్ ఆపర్చునిటీ దొరకవచ్చు. కానీ అది ట్రాప్ లోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ క్రైటీరియా చెక్ చేసుకోండి. పుట్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు మనం అప్ సైడ్ మొమెంటం చూస్తాం. లేదంటే ఇదే కన్సాలిడేషన్ రేపు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ ని క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అంటే మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలంటే నిఫ్టీ ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఆప్షన్ బయింగ్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోండి. సో ఫస్ట్ సెన్సెక్స్ కూడా ప్లాన్ చేసుకుందాం. సో సెన్సెక్స్ లో మనకి ఇక్కడ 84,000 మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. సో ప్రైస్ ఆల్మోస్ట్ 84,000 దగ్గర అప్ అండ్ డౌన్ ట్రావెల్ అవుతుంది కాబట్టి సో క్లియర్ గా బ్రేక్అవుట్ కూడా మనకి జరగలేదు. సో అందుకని సెన్సెక్స్ ని సింపుల్ ఏం చేద్దామంటే ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్, ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేద్దాం. ఇది మనకి నో ట్రేడింగ్ జోన్. సో రేపు మార్కెట్ ఈ జోన్ లో ఉన్నంత వరకు సెన్సెక్స్ అసలు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఆప్షన్ సెల్లింగ్ కౌంట్ చేసుకోండి, బట్ బయింగ్ మాత్రం ఇది హెల్దీ జోన్ అయితే కాదు. ఎందుకంటే మీకు ఇంట్రాడే లో నుంచి పైకి వెళ్తే ఇమీడియట్ గా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒక అది బ్రేక్ అయినా ఇంట్రాడే హై పాయింట్ కూడా స్లైట్ ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద వర్క్అవుట్ అవ్వచ్చు. కాబట్టి సో కంప్లీట్ ఈ జోన్ ని ఇగ్నోర్ చేసేసుకుందాం. బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కంఫర్టబుల్ గా ట్రేడ్ తీసుకోవచ్చు. బికాస్ ఎందుకంటే ఓవరాల్ సెంటిమెంట్ కూడా పాజిటివ్ ఉంది. డౌన్ సైడ్ బ్రేక్ అవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒకవేళ అది కూడా జరిగితే మనం డౌన్ సైడ్ కూడా ప్రిపేర్డ్ గా ఉన్నాం. రైట్. సో ఇంట్రాడే హై అండ్ లో ఇగ్నోర్ చేసుకుని ఆ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి సెన్సెక్స్ లో ట్రేడ్ చేసుకున్నాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే సేమ్ నిఫ్టీ లాగా స్ట్రక్చర్ ఉందండి. సో మోస్ట్ ఆఫ్ ది డే కన్సాలిడేషన్, బట్ సపోర్ట్ లెవెల్స్ విల్ బి 60,500. దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ కరెక్షన్ వస్తే ఈ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం. లేదు అనుకుంటే 60,700 ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయినా మనం సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా 60,500 నుంచి 700 ఈ రేంజ్ ని ఇగ్నోర్ చేసుకుని ఆ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి బ్యాంక్ నిఫ్టీలో డైరెక్షన్ ట్రేడింగ్ తీసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఒక 2 స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకున్నాను స్వింగ్ ట్రేడింగ్ కోసం. ఫస్ట్ వన్ BSE. ఈ రోజు ఫ్రెష్ బ్రేక్అవుట్స్ వచ్చినాయండి. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి BSE రీసెంట్ స్వింగ్స్ మొత్తం కూడా క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగింది. సో బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ ఈ స్టాక్ మనం స్వింగ్ ట్రేడింగ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ శ్రీరామ్ ఫైనాన్స్. ఈవెన్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా లాంగ్ కన్సాలిడేషన్ బ్రేక్ అయింది. అది కూడా డైలీ టైం ఫ్రేమ్. సో ఎప్పుడైనా హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో కన్సాలిడేషన్ బ్రేక్ అయినా హయ్యర్ టైం ఫ్రేమ్ లో సెంటిమెంట్ ఆర్ ట్రెండ్ కన్ఫర్మేషన్ వచ్చినా అవి స్ట్రాంగ్ గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు ఇంట్రాడే లెవెల్ బ్రేక్అవుట్స్. సో హయ్యర్ టైం ఫ్రేమ్ లో మనకి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో ఫర్దర్ గా మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ స్టాక్ ని కూడా స్వింగ్ ట్రేడింగ్ కి ఫిల్టర్ చేసుకుంటున్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది డే మొత్తం కన్సాలిడేషన్ ఉంది. బట్ సెంటిమెంట్ పాజిటివ్ కాబట్టి రేపు కూడా పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.